అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలిలో మార్పు వచ్చింది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సహజంగా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు హైటెక్ సిటీ, టెక్నాలజీ, ఇంటెలిజెన్సీ అని కొత్త ప్రయోగాలు చేస్తూ కొత్తగా కలెక్టర్లతోనూ అధికారులతోనూ మాట్లాడతాము, టెలికాన్ఫరెన్స్లు పెడతాము. ఈ విధానాలతో ప్రభుత్వం నడుచుకుంటూ ఉండేది. ఎక్కడన్నా ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ టెక్నాలజీ గురించి మాట్లాడటం, శంకుస్థాపన చేయటము, ఇలాంటి కార్యక్రమాలు జరిగే తప్పితే ప్రజలతో మమేకం అవడం అనేది గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఏ రోజు కూడా ఎవరో చూడలే. వాటన్నిటికీ భిన్నంగా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఉన్న వ్యవహార శైలికి భిన్నంగా ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రిని చూస్తున్నామని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఫస్ట్ ఆయన అధికారం చేపట్టి జూలై 1 ఒక పెన్షన్ ఇస్తాకి మంగళగిరి నియోజకవర్గంలో ఒక లంబాడీ కులానికి చెందిన ఇంటికి సందర్శించడం జరిగింది. వాళ్ళు పాకలో ఉంటున్నారు. ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పెన్షన్ అందించి వాళ్ళతో టీ తాగి వాళ్ళకి మంచి చెడు మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకుని వాళ్ళ జీవన విధానం మెరుగుపడతానికి అవసరమయ్యే విధంగా వాళ్ళ పిల్లలకి చదువు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, లేకపోతే ఏదన్నా సొంతంగా నడుపుకుంటే ఆటో బండి ఇలాంటివి ఇప్పిస్తూ వాళ్ళ ఇల్లు కావాలని అడిగితే ఇల్లు కూడా కట్టించి ఇవ్వటం కూడా జరిగింది. అది కూడా ఈ మధ్యకాలం కంప్లీట్ చేశారు, అందరికీ చూపించారు కూడా. ఆ తర్వాత ఇటీవల ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా, బాపట్ల జిల్లాకి వెళ్ళినా, ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ళకి వెళ్ళినా, కర్నూలుకి వెళ్ళినా, కడప వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా భిన్నంగా ఆయన ఒక్కడే ఒక కెమెరామ్యాన్, ఒక వీడియోగ్రాఫర్ని ఎమ్మడ పెట్టుకుని జనాల్లో మమేకం అవుతున్నారు. అదేవిధంగా ముప్పాళ్ళలో గురుకుల పాఠశాలలో విద్యార్థులను 2 పెట్టుకుని ఆ పాఠశాల అంతా కలిగి తిరిగి డార్మెంటరీ, స్టోర్ రూము, టాయిలెట్స్ అన్నీ చూసి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఎలా జరుగుతుంది, మీకు అంత బాగా నీట్గా ఉంటున్నారా, చదువు బాగా చెప్తున్నారా అని వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు కూడా ఈయనతో ఇంగ్లీష్లో మాట్లాడతాం, ఈయన వాళ్ళతో మాట్లాడతాం, షేర్ చేసుకోవడం. తర్వాత వాళ్ళ ముగ్గురు 2 పిల్లలు ఆయన కూర్చుని టీ తాగటం, ఇలాంటి చర్యలు ప్రతి నెల 1వ తారీఖు నాడు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఫంక్షన్ ఇచ్చిన సందర్భంగా. అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో చేశారు, కడప జిల్లాలో చేశారు, కర్నూలు జిల్లాలో చేశారు. నిన్నగాక మొన్న ఎచ్చెర్ల శ్రీకాకుళం జిల్లాలో కూడా ఫిషర్మెన్స్కి ఈ సమ్మర్లో వేటాడకుండా ఉండేందుకు ఇచ్చే డబ్బులు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ పథకాన్ని ప్రారంభిస్తానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆయన కెమెరామ్యాన్, వీడియోగ్రాఫర్ కలిపి ఆ ఫిషర్మెన్తో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ఏంటి తెలుసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో మమేకం అవటం. వాళ్ళు అంతేకాకుండా వాళ్ళకు కూడా P4 విధానం అంటే ఏంటి, నేను కొత్తగా ప్రవేశపెట్టిన P4 వల్ల ఏం జరుగుద్ది, ఎవరికి ఏం కావాలి అని వాళ్ళకి చెప్పటం, ఆ P4లో వాళ్ళు అక్కడ అవసరమైన వాళ్ళు తీసుకోవటం, వాళ్ళందరినీ యాడ్ చేయటం. ఒక్కొక్కసారి అయితే ఒక జిల్లాలో 4 అన్నదమ్ములు ఉన్నాం, మాకు ఇల్లు లేవు అని అడిగితే తలకు 3 సెంట్లు స్థలం ఇచ్చి తలకు ఇల్లు కట్టించమని అక్కడ దగ్గరలో ఉన్న కలెక్టర్ని పిలిచి చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఏ ఇంటికి అయితే ఆ ఇంటికి వెళ్తే ఆయన ఆ ఇంట్లో ఆయనే స్వయంగా కాఫీ కానీ టీ కానీ పెట్టి వాళ్ళందరికీ, కుటుంబ సభ్యులందరికీ అందించి ఆయన కూడా కూర్చుని తాగి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళకి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళు మెరుగైన జీవితం ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ పిల్లల చదువుకి అవసరమైన చదువు సాయం చేయటం, వాళ్ళకి ఏదైనా వృత్తిపరమైన ఏమైనా అవసరమైతే వాటికి ఇమ్మీడియట్లీ అక్కడే శాంక్షన్ చేసి ఇప్పించడం, కలెక్టర్ నెంబర్ పెట్టుకుని ఇట్లా ఒక కొత్త శైలి. ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల్లో కూడా 10 మంది పేదల ఇళ్ళకి, 10-15 మంది పేదల ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళతో కూర్చుని మాట్లాడటం, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ సాధక బాధలు వినటం, వాళ్ళకి ఏది అవసరమైతే అది చేయటం, అక్కడే స్పాట్లో ఆటో కావాలని వాళ్ళకి ఆటో ఇచ్చటం, మోటార్ సైకిల్ కావాలని వాళ్ళకి, వికలాంగులు అయితే మోటార్ సైకిల్ ఇప్పించడం, ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళకి వెల్డింగ్ షాప్ చేసుకునే వాళ్ళకి వెల్డింగ్ షాప్కి సంబంధించిన సామాగ్రి అందించడం. అదేవిధంగా అలా ఎవరికి ఏది అవసరమైతే అవన్నీ అక్కడక్కడే స్పాట్లో ఇప్పించడం. P4 విధానంలో మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని మార్చే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పటం, ఇదంతా ఒక కొత్త శైలిని చూస్తూ ఉంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చూడని విధంగా, అంతకుముందు చంద్రబాబు నాయుడు అంటే టెక్నాలజీ, డెవలప్మెంటు, రోడ్లు, బిల్డింగులు ఇదే కనపడేది ప్రజలకి, కార్యకర్తలకు కూడా.
అలాంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక కొత్త నాయకుడిని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ప్లస్ ప్రజలు కూడా, మరీ ముఖ్యంగా ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నాడు, ఇది చేయటం మంచి మైలేజ్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ప్రజలకు కనుక దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే, ఊళ్ళో ఒకరికో ఇద్దరికో లబ్ధి చేకూరితే కడవ వాళ్ళందరూ మాకు రాలేదు అని ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తూ ఉంటారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కొంతమంది చేసి కొంతమంది చేయకపోతే తట్టుకోలేదు, చేస్తే అందరికీ చేయగలగాలి, అందరికీ చేసే పరిస్థితి లేదు. కాదు ఆయన చేసేది ఒక మంచి ప్రయత్నం అయినా కానీ ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి. మాకు కూడా కావాలని అడిగితే లోకల్ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు, లోకల్గా ఉన్న మంత్రులు ఇబ్బంది పడతారు. ఇది ఒక రకంగా చూస్తే మంచి ప్రక్రియ అని చెప్పొచ్చు, ఒక రకంగా చూస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఎవరికి, చంద్రబాబు గారికి రాదు, ఇబ్బంది లోకల్ ఎమ్మెల్యేకి వస్తుంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇబ్బంది పడతాడు. ఆ ఇంటికి వచ్చి చంద్రబాబు గారు ఇచ్చే నువ్వు వచ్చావు మాకేమిస్తావు, నువ్వు మా నీ కోటాలో మాకేమిస్తావని ఎమ్మెల్యేలు అడిగితే ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేయాలి. ఎమ్మెల్యేలకు ఆ ప్రివిలేజ్ లేదు కదా. సీఎం కంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏదైనా చేయొచ్చు, చేసే అవకాశం ఉంది, యంత్రాంగం ఉంది, ఆయన దగ్గర నిధులు ఉన్నాయి. కానీ ఎమ్మెల్యేలకి మంత్రులకి లేవు కదా. శాఖాపరమైన మంత్రులు అయితే శాఖాపరమైన కార్యక్రమాలు చేయగలుగుతారు, అదర్వైజ్ వేరే దాంట్లో తీసి ఇవ్వలేదు. అదే కలెక్టర్లు అయితే వాళ్ళకి కొంత గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్, ఆ డబ్బుతో తీసి ఖర్చు పెట్టి చేసే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేయగలుగుతారు ముఖ్యమంత్రి. కానీ ఇది ముఖ్యమంత్రి గారి చర్యల వలన పార్టీకి ఆయనకి మైలేజ్ రావచ్చు, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకి నష్టం పెట్టే కార్యక్రమంగా దీన్ని వర్ణించక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.